సార్ ఇప్పుడు నార్మల్‌గా మనం ఒక రూ. 1,00,000, రూ. 2 వడ్డీ గనక మనం తీసుకున్నట్లయితే, ఆ రూ. 1,00,000 మనం మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇక్కడ రూ. 2 అక్కడ ప్రామిసరీ నోట్ రాస్తాం. 3 ఇయర్స్ వరకు మనకి వ్యాలిడిటీ ఉండిద్ది. అవును. సో, 3 ఇయర్స్ తర్వాత ఇక్కడ మనకి వడ్డీ ఎంతవుతది? రూ. 1,00,000తో పాటు అంటే రూ. 2 వడ్డీ అంటే 2,000 ఎంత అవుతది? సో, ఇప్పుడు నార్మల్‌గా ఒక 3 ఇయర్స్ వరకు మనది 24 35, ఓహ్! 36 వస్తది. 36,000 ప్లస్ 1,36,000 ఎంత మనం పే చేయాలి. 1,72,000 వరకు మనం పే చేయాల్సొచ్చిద్ది. అండ్ అదే రూ. 1,00,000 మనం ఇక్కడ ఒక 3 ఇయర్స్ వరకు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే హ్మ్. ఎంత రెవెన్యూ కార్పస్ ఎంత వచ్చనంటారు ఓవరాల్? నిహాల్, మీ క్వెషన్ లాస్ట్ అంటే పాండమిక్ తర్వాత స్టాక్ మార్కెట్ చూసిన వాళ్ళందరికీ, స్టాక్ మార్కెట్ అని డైరెక్ట్‌గా నేను చెప్పను గానీ, ఈ మ్యూచువల్ ఫండ్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా అట్రాక్టివ్‌గా కనపడేది. కనపడటంతో నాకు ఏడో అప్పొస్తది. నేను వడ్డీకి మనకి తీసుకురాగలుగుతాను. తీసుకొచ్చి దీంట్లో పెడితే ఏమవుతుంది? బాగుంటది కదా! అనే క్వెషన్ చాలా వచ్చింది. ఎందుకంటే పాండమిక్ తర్వాత 1.5 ఇయర్, 2 ఇయర్స్ వరకు కూడా చాలా ఫండ్స్ 50, 60% రిటర్న్ జనరేట్ చేసినాయి. 50, 60% పర్ యానం రిటర్న్ జనరేట్ చేసినాయి. ఆ పర్టిక్యులర్ క్యాలెండర్ ఇయర్‌లో. అంటే దగ్గర దగ్గర రూ. 6, రూ. 5 వడ్డీ. రూ. 2 వడ్డీకి తీసుకొచ్చి పెడితే నాకు ఇంకో 3, 4 రూపీస్ అడిషనల్‌గా వస్తది కదా! అది నాకు ప్రాఫిట్ ఉంటది కదా! అని ఆలోచించేవాళ్ళు చాలామందున్నారు. కానీ ఈ పాండమిక్ తర్వాత ఆ రిటర్న్స్ చూసిన తర్వాత ఎవరు కూడా అండర్‌లైనింగ్ రిస్క్‌ని ఎవరు కూడా కాలిక్యులేట్ చేసుకోలేదు. 20 మార్చ్ నుంచి పాండమిక్ తర్వాత మార్చి తర్వాత నుంచి నాకు తెలిసి మే, జూన్ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. అని అక్కడి నుంచి 24 సెప్టెంబర్ వరకు కూడా మార్కెట్ వెనక్కి చూడల. ఏదో మధ్యలో యుక్రెయిన్, రష్యా వార్ వచ్చినప్పుడు కొంచెము బ్యాక్ స్టెప్ వేసినా కానీ మళ్ళీ వెంటనే రికవర్ అయింది. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా అసెట్ క్లాసెస్ అన్నీ కూడా దండగా. రియల్ ఎస్టేట్‌లో ఏమి రిటర్న్ రాదు, గోల్డ్‌లో ఏమి రిటర్న్ రాదు, గ్యారంటీడ్ ప్రొడక్ట్స్‌లో అసలు ఏమీ రాదు. ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఒకటే ప్రతిదానికి సొల్యూషన్. దీంట్లో పెడితే మనకు రూ. 3 వడ్డీ, రూ. 4 వడ్డీ గ్యారంటీగా వస్తదని అందరూ ఫీల్ అయ్యారు.